ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నెల రోజులుగా అనారోగ్యంతో ఉన్న జ్యోతిలక్ష్మి గత రాత్రి చెన్నై టీనగర్లోని స్వగృహంలో కన్నుమూశారు. అలనాటి ప్రముఖ కథానాయకులందరితోనూ నర్తించిన జ్యోతిలక్ష్మి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్ చిత్రం పెరియ ఇడత్తు పెన్తో చిత్రతరంగా ప్రవేశం చేసిన జ్యోతిలక్ష్మి ఇదాలోకం, మోసగాళ్లకు మోసగాడు, గండరగండడు, గాంధర్వ కన్య, సీతారాములు, బొబ్బిలితో పాటు స్టేట్ రౌడీ, బిగ్ బాస్, కలుసుకోవాలని, దొంగరాముడు అండ్ పార్టీ తదితర అనేక చిత్రాల్లో నటించారు. 8 మంది ఆడ సంతానంలో పెద్దదైన జ్యోతిలక్ష్మిని ఆమె మేనత్త పెంచి పెద్ద చేసి సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆమె సోదరీమణులలో అందరికంటే చిన్నదైన జయమాలిని సైతం సినిమాలలో నృత్య ప్రధాన పాత్రల్లోనే రాణించారు. ఆమె అంత్యక్రియలు చెన్నైలోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో ముగిశాయి. బాగలేదు. సడన్గా నిన్న నైట్ 11:15కి చనిపోయారు. ఆ అమ్మాయి చాలా ధైర్యం కల అమ్మాయి, మంచి డాన్సరు, మంచి ఆర్టిస్టు, మంచి ఫ్యామిలీలో ఒక మంచి అమ్మగా ఉంది, తల్లిగా అన్ని పనులు ఆ అమ్మాయి చేసేదాన్ని. ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు, చాలా కష్టంగా ఉంది. Really, we have lost a star from the sky of South Indian cinema. అందమైన ఒక యాక్ట్రెస్. అందమైనది బాడీలో కాదు, వాళ్ళ మనసు కూడా అంత అందమైనది. ఎందుకంటే మా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇప్పుడు మేము ఫండ్స్ రేజింగ్ గురించి మేము ఎంతో టీవీ ప్రోగ్రామ్ చేసాం. దాంట్లో she participated in a wonderful way. She collected all her colleagues and brought to us, and she made very patiently she made our program so lively. She's a strong woman. I pray God at least to give some strength of her to us. And really I have lost one of my great sister.